హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు సోరకాయతో దాల్చా చేయడం నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజ్తోని ఇలా వెజ్ దాల్చా చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం మనం 1 కప్పు శనగపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. 1 గంట నానితే సరిపోతుంది. నానిపోయిన శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ ఉడికించుకోవాలా. తగినన్ని నీళ్ళు, పసుపు, ఆయిల్ అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు పొంగద్దు పైకి అనుకుంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు అందులోనే ఒక చిన్న గిన్నె కూడా వేసుకోవాలి. ఇట్లా గిన్నె వేస్తే ఏంటంటే పైకి రాదు విజిల్ వచ్చిన. చూడండి, పైకి అసలు పొంగలేదు. అట్లా ఏదైనా వాటర్ ఉన్నా కూడా అట్లా గిన్నెలో పడిపోతుంది అన్నమాట. పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఆ పప్పుని మొత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికొని వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఒక సొరకాయ తీసుకొని తొక్క తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకోవాలా. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలా. ఇప్పుడు అన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాల్చా చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కానివ్వాలా. ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకా చూడండి ఇట్లా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా సిమ్ మంటలో పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి కదా. అందులో మనకు దాంట్లో కావాల్సిన మసాలాలు అవన్నీ వేసుకుందాం. కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం.
స్లైసుల్లాగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 50% వరకు ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఇందాక ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకొని మనకు కావాల్సినన్ని నీళ్ళు కూడా వేసేసుకొని అందులో చింతపండు పేస్టు అన్నీ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాం. చింతపండు పేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా తినాలనుకున్న ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసి మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాము. ఒక 5-10 నిమిషాలు పడుతుంది ఉడకసరికి. మూత పెట్టేసి ఉంచేద్దాం. చూడండి మొక్క ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో మనకు కావాల్సిన కొత్తిమీర అవన్నీ వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. మన వెజ్ దాల్చా రెడీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది జీరా రైస్లోకి, బగారా రైస్లోకి, జొన్న రొట్టెకి, చపాతీకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని చూడండి. మేమైతే ఈరోజు వైట్ రైస్లో వేసుకొని తింటున్నాం. దాంట్లో నెయ్యి కూడా వేసుకుని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే, వేడి వేడి సొరకాయ దాల్చా రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.